నరకానికి దారి ఎలా ఉంటుందో చూడాలనుందా? అలల రాకాసి అమాంతం మింగేసే సీన్ దగ్గర నుంచి చూడాలనుందా? ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదారిలో ప్రయాణించాలని ఉందా? అయితే నార్వే అట్లాంటిక్ ఓషన్ రోడ్ లో జర్నీ చేయండి. ఈ మూడు భయంకరమైన అనుభూతులను ఒకేసారి అనుభవించొచ్చు. ప్రపంచంలోని ప్రమాదకరమైన రహదారుల్లో ఒకటైన ఈ వంకర టింకర తాగుబోతు వంతెన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అది సముద్రంలో ప్రయాణం కాదు, అలాగని రహదారిపై రివ్వున దూసుకుపోయే థ్రిల్లింగ్ హైవే కాదు. కానీ వేల మంది ఆ రోడ్డులో ప్రయాణించాలని, అమాంతం విరుచుకుపడే అలలను ముద్దాడాలని ఉబలాట పడుతుంటారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నా భయపడకుండా ఈ హైవేపై చక్కర్లు కొట్టాలని తెగ ఉత్సాహం చూపిస్తుంటారు టూరిస్టులు. ఇది నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ హైవేలో ఇదొకటి. చూసేందుకు థ్రిల్లింగ్ గా ఉంటుంది, ట్రావెల్ చేస్తే అద్భుతంగా అనిపిస్తుంటుంది. కానీ వాతావరణంలో తేడా వస్తే ఇక అంతే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అదే మన లైఫ్ టైం గ్రహపాటుగా మారుతుంది. విశాలమైన రోడ్డు కాదు, అలాగే సాఫీగా సాగిపోయే ప్రయాణము కాదు. మోస్ట్ డేంజరస్ జర్నీ. నార్వేను ఎవరై ద్వీపాన్ని కలిపే ఈ రోడ్డు పొడవు 8 కిలోమీటర్లే. కానీ ప్రతి మలుపు మరుపురాని అనుభూతి. కానీ అదే మలుపులో ఏమాత్రం తేడా వచ్చినా అది మర్చిపోలేని భయానుభూతిగా మిగిలిపోతుంది. మామూలు టైంలో కొంచెం పర్వాలేదు, కానీ వాతావరణం కొంచెం తేడా కొట్టిందంటే మాత్రం నరకం కనిపిస్తుంది. పక్కనే అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యలో రోడ్డు, భారీ అలలు, గాలులతో ఒంట్లో వణుకు పుట్టిస్తుందట. దానికి తోడు మధ్యలో సముద్రంపై నిర్మించిన ఈ వంకర టింకర వంతెనను తాగుబోతు వంతెన అని పిలుస్తారు. పైగా సముద్రపు అలల వల్ల రోడ్డంతా ఎప్పుడూ తడిసి ఉంటుంది. దీనివల్ల టైరు కాస్త జారిందంటే శాలికి గల్లంతే.